బీఆర్ఎస్ లో కేటీఆర్ వర్సెస్ కవిత లొల్లి నడుస్తోంది. కౌంటర్ పాలిటిక్స్ జోరుగా నడుస్తున్నాయి. కవిత ఓ ప్రోగ్రాం పెడితే వెంటనే కేటీఆర్ బ్యాచ్ గ్రౌండ్ లోకి వస్తోంది. ఇప్పుడు బీసీ కోటా క్రెడిట్ వార్ ఇద్దరి మధ్య బాగానే ముదిరింది. బీసీ కోటాపై సర్కారుకు కవిత మద్దతిస్తుంటే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. కోటా రేసులో కవితనే ముందుందన్న చర్చ గులాబీ పార్టీలోనే జరుగుతోంది. కౌంటర్ గా పార్టీ బీసీ లీడర్లు కోటాపై గలం విప్పాలని ఆదేశించారు కేటీఆర్. గులాబీ పార్టీలో బీసీ కోటా క్రెడిట్ లొల్లి నడుస్తోంది. కవిత వర్సెస్ కేటీఆర్ ఇష్యూగా మారింది. 42% బీసీ కోటాపై సర్కారు పంచాయతీరాజ్ చట్ట సవరణతో పాటు జీవో తేనుంది. సర్కార్ నిర్ణయం వచ్చి రాగానే తమ పోరాటంతోనే జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అండ్ టీం సంబరాలు చేసుకుంది. బీఆర్ఎస్ వ్యతిరేకించింది. బీసీ కోటా రేసులో కారు వెనకబడుతోందన్న చర్చ పార్టీలో జరుగుతోంది. సర్కార్ నిర్ణయాన్ని కవిత ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటే బీసీలకు వ్యతిరేకంగా పార్టీ రాంగ్ రూట్ లో వెళ్తోందన్న చర్చ నడుస్తోంది. మాజీ మంత్రి బీసీ నేత తలసాని పార్టీ లీడర్లకు బోనాల విందిచ్చారు. కేటీఆర్ సహా పార్టీ బీసీ నేతలు హాజరయ్యారు. బోనాల విందులో కవిత చుట్టే డిస్కషన్ జరిగిందని గులాబీ నేతలు చెప్తున్నారు. బీసీ కోటాపై పార్టీ వాయిస్ కంటే కవిత వాయిసే ఎక్కువ వినపడడంపై మాట్లాడుకున్నారు. వాస్తవానికి 42% బీసీ కోటాపై బీఆర్ఎస్ పెద్దగా మాట్లాడింది లేదు. పార్టీ కంటే ముందే ఓ అడుగు ముందుకేసి బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు కవిత. సర్కార్ ఆర్డినెన్స్ డెసిషన్ తర్వాత అర్ధరాత్రి కవిత బ్యాచ్ సంబరాలు, బైక్ ర్యాలీతో హంగామా చేసింది. బీఆర్ఎస్ లీడర్లు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. తెల్లారే బీఆర్ఎస్ లీడర్లకు కౌంటర్ ఇచ్చారు కవిత. ఆర్డినెన్స్ పై బీఆర్ఎస్ వాళ్లే తన దారిలోకి రావాలంటూ చిట్ చాట్ చేశారు. అక్కడితో ఆకుండా లీగల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడిన తర్వాతే సర్కార్కు మద్దతిచ్చామన్నారు కవిత. ద్రోహంతో కూడుకున్నటువంటి కుట్ర. మేము ఆర్డినెన్స్ పెడతా ఉన్నాము. ఆ ఆర్డినెన్స్ పెట్టి 42% ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేబినెట్ తర్వాత చెప్పడం జరిగింది. ఇదొక ముందడుగుగా మేము భావిస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన జాతులందరినీ కూడా వారి జాతుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. ఇవాళ లోకల్ బాడీలో ఎలక్షన్స్ కోసం జరగాల్సిన ప్రాసెస్ ఏంటిది? అయితే ఆర్డినెన్స్ ఇచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, లేదంటే వాళ్ళు అక్కడ నుండి తిరిగి మన చట్టాన్ని పంపాలి. ఒక ఘరాన మోసం జరుగుతుంది. మళ్ళొకసారి బీసీలను పెద్ద మోసం చేస్తున్నట్లు మాకు అందరు కూడా భావిస్తా ఉన్నాం. ఈ ఎలక్షన్ల ముందు ఇలాంటి ఆర్డినెన్స్ లాంటి ఏదో ఒక ప్రక్రియ తెచ్చి వాళ్ళు ఎవరినో ఒకరిని కోర్టుకు పంపించి మేము చేయాల్సిన అన్ని చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుందని మా మీద నెట్టబోయే ప్రయత్నం. కేవీఎట్ ఏసీ ఆర్డినెన్స్ ఇచ్చిండ్రు అంటేనేమో చిత్తశుద్ధితో ఉన్నట్టు 42% ఇవ్వాలన్నట్టుగా నేను పర్టికులర్ గా భావిస్తా ఉన్నాను. బీసీ కోటా రేసులో పార్టీ కంటే కవితనే ముందున్నారనే చర్చ కేటీఆర్ టీంలో ఉంది. బీసీ కోటాపై సర్కార్ నిర్ణయాన్ని కవిత సమర్థించటం, బీఆర్ఎస్ వ్యతిరేకించటం ఇబ్బందిగా మారిందని గులాబీ లీడర్లు చెప్తున్నారు. వాస్తవానికి పార్టీకి సంబంధం లేకుండా కవిత ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఏర్పాటు, ఢిల్లీలో ప్రెస్ మీట్, ఏదోలా చర్చలో కవిత ఉంటున్నారు. ఇందిరా పార్క్ దగ్గర కవిత ధర్నా చేస్తే కౌంటర్ గా బీసీ ప్రజాప్రతినిధుల ఫోన్ ధర్నా చేసింది. ఈ ధర్నా వెనక బీఆర్ఎస్ఏ ఉందనేది అందరి మాట. అయినా కవితకు కౌంటర్ ఇవ్వలేకపోయిందని సొంత పార్టీ నేతలే అంటున్నారు. కవిత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడితే వెంటనే తెలంగాణ భవన్ లో బీసీ నేతల కౌంటర్ ప్రెస్ మీట్. అయినా కవిత వాయిసే బలంగా వినిపిస్తోందని గులాబీ లీడర్లే చెప్తున్నారు. గులాబీ పెద్దలకు కవిత కొరకరాని కొయ్యగా మారారనే చర్చ పార్టీ కార్యకర్తల్లో ఉంది. ఇండైరెక్ట్ గా పార్టీని కేటీఆర్, హరీష్ రావుని టార్గెట్ చేస్తున్నారు. బీసీ నినాదాన్ని కూడా హైజాక్ చేయడంతో కవితను ఎలా కంట్రోల్ చేయాలనే ఆలోచనలో పడ్డారు కేటీఆర్. బీసీ రిజర్వేషన్లపై కవితనే పోరాటం చేస్తుందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లకుండా ప్లాన్ చేస్తున్నారు. కవితకు కౌంటర్ గానే బీసీ నినాదాన్ని మరింతగా ఎత్తుకోవాలని పార్టీ నేతల్ని ఆదేశించారు కేటీఆర్. కవిత సెంట్రిక్ గానే పార్టీ బీసీ నేతల్ని కేటీఆర్ ప్రిపేర్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా కవితకు చెక్ పెట్టేలా నిర్ణయాలు తీసుకున్నారు కేటీఆర్. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి కొత్త ఇన్ఛార్జిని పెట్టడం, కవిత ప్రోగ్రామ్స్ లో జయరామన్న నినాదాలు, లేటెస్ట్ గా బీసీ నేతల మీటింగ్. బీసీ కోటా క్రెడిట్ రేసులో కవితను కేటీఆర్ ఏ మేరకు అడ్డుకుంటారో చూడాలనుకుంటున్నారు గులాబీ లీడర్లు.